హాయ్, చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ భక్తుడు ఇనుము మేకలతో చేసినటువంటి చెప్పులపై ఎంత చక్కగా నడుస్తున్నారు. నిజంగానే చాలా, కానీ ఇందులో సైన్స్ దాగి ఉంది. చూడండి, ఈ విధంగా బెలూన్స్ ని నీటితో నింపుతాం. ఇది 9వ తరగతిలో విద్యార్థులు నేర్చుకునే సైన్స్ పాఠం. అరే నిజమంటారా? సైన్స్ ఇది కాదే. చూడండి, చిన్న ప్రయోగం చూడండి. ఇక్కడ చూసినట్టు గోడల పైన పాకులు గీసే ఒక ఇనుప బ్రష్ తీసుకున్నాము. ఈ బ్రష్ నుండి ఒక చిన్న ఇనుప పుల్లను తీసుకున్నాం. చూడండి, ఇది సూదిలో గుచ్చుకుంటుందో లేదో అని ట్రై చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనిపైన వాడతో ఉన్నటువంటి బెలూన్ ని మెల్లగా పెట్టడం జరిగింది. చూడండి ఒక్కసారి ఏమైందో. ఆ తర్వాత పెన్నముళ్ళ పైన, ఆ తర్వాతను ఒక చిన్న చీపురు పుల్ల పైన. అరే ఇందులో ఏం సైన్స్ ఉందండి? సైన్స్ అంటున్నారు. చూడండి, ముళ్ళ ప్రశ్న తీసుకున్నాను. వావ్! ఇప్పుడు దీనిపైన నీటితో నిండినటువంటి బెలూన్స్ పెడదామా? ఏమవుతుందో ఒకసారి చూద్దామా? మరి అప్పట్లో ఇప్పుడేం పగలలేదు. ఇదే సూత్రం ఇనుప మేకల చెప్పులపై నడవడానికి దోహదపడుతుంది. ఇదే ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ ఏ లార్జ్ సర్ఫేస్ ఏరియాగా చెప్పుకుంటాం. ఇక్కడ ఒక తిరకాసు ఉందండి. ఇప్పుడు చూడండి, అదే విధంగా పెట్టినటువంటి వేరొక బెలూన్ ఏ విధంగా పగిలింది. ఈ విధంగా సైన్స్ ద్వారా చాలా రకాలైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చును. చాలా రకాలైనటువంటి విషయాలు సైన్స్ యొక్క అనువర్తనాలే.